ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్. 2018లో రాసా, అప్పుడు రాలేదు. అప్పటి నుంచి టెట్లు పడుతున్నాయి, అప్పుడు టెట్లు రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు 2025లో డిఎస్సి మెగా డిఎస్సిలో జాబ్ వచ్చింది సార్. పెళ్ళైంది సార్. జాబ్ రాకముందే పెళ్ళైంది సార్. అప్పటి నుంచి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్. కష్టపడింది కాబట్టే నాకు జాబ్ వచ్చింది సార్. ఇలా కష్టపడిన వాళ్ళ ఫలితాలపై బురద జల్లడం కరెక్ట్ కాదు సార్. మేము కష్టపడి మేము సాధించుకున్నాం. ఇలాంటివన్నీ రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుంటుంది సార్. మా టీచర్ల మనోభావాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు సార్. ఎక్కడా అలాంటి వాటికి అవకాశం లేదు సార్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అలా డబ్బులు పెట్టి కొనేంత స్తోమత కూడా మాకు లేదు సార్. అన్ని రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్, GO27 ఇవన్నీ నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారమే జరిగినాయి సార్. 2021లో టెట్ రాసాము. బట్ ఆ తర్వాత మాకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 5 years వెయిట్ చేసాము. సో మళ్ళీ టెట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు టెట్ పెట్టారు. టెట్ తర్వాత వెంటనే డిఎస్సి కండక్ట్ చేశారు. చాలా కోట్ల కేసులు జరిగాయి, హియరింగ్ అవుతుంది. మాకైతే నమ్మకం లేదు. కానీ గవర్నమెంట్ ఎంతో పారదర్శకంగా, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాకు ఏం జరుగుతుందని మాకు తెలియదు. బట్ 90 daysలో టీడీపీ గవర్నమెంట్ చాలా క్లియర్గా మాకు జాబ్స్ ఇచ్చారు, మెరిట్లో తీసుకున్నారు. కౌన్సిలింగ్ కూడా అండి చాలా పారదర్శకంగా మా ముందరే జరిగింది. ఏ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ లేకుండా మమ్మల్ని పిలిచి మాకు నచ్చిన స్కూలే మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అదే ఇచ్చారు. కానీ జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్న మూమెంట్లో మళ్ళీ నిరాహార దీక్షలని మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్కూల్లో మేము చేయాల్సిన కర్తవ్యాన్ని మమ్మల్ని నిర్వర్తించడం లేదు. సో ఆ న్యాయం కోసం మేము ఇక్కడి వరకు రావడం జరిగింది.